ఇంతకి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళావు? నేనా వెళ్ళానులేండి, ఒక 2-3 దగ్గరికి వెళ్ళాను, అందుకే మిమ్మల్ని బుక్ చేశాను. అట్లా 2-3 మెంబర్స్ దగ్గరికి వెళ్ళావా? వెళ్ళాను. వాళ్ళు మంచిగా ఉంటారా? మంచిగా ఉంటారా అంటే వాళ్ళు కూడా ఫస్టే కదా. నేను సాటిస్ఫాక్షన్ చేయాలంటే ఎలా చేయాలి? ఏంటి మమ్మీ ఎవడీడు? అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానా? అంటే మామూలుగా ఫస్ట్ బట్టలు నువ్వు ఇప్పేసుకుంటావు, నేను ఇప్పేసుకుంటాను. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ రొమాన్స్ చేయాలి. ఎలా రొమాన్స్? అలానే చేయాలి. ఇది పబ్లిక్ ప్లేస్, అలానే చేయాలి. రొమాన్స్ స్టార్ట్ అవ్వాలి. ఓకే, రొమాన్స్ చేస్తా. బట్టలు మొత్తం ఇప్పేసుకున్నాం, రొమాన్స్ చేస్తాం. తర్వాతకి నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. ఇంకా తర్వాతకి చెప్పాలి, ఇంకా మెల్లిగా మాట్లాడుకొని ఇంకా మీ పని మీరు స్టార్ట్ చేయాలి. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, నేను చెప్తాను, మీరు అలా చేయాలి. అంటే మెల్లగా అంటే తర్వాత అంటే నాది తీసి మీ దాంట్లో పెట్టాలా? పెట్టాలి. గుండు సూది పుచ్చుకుంటే పెట్టినప్పుడు అంటే నాకు తెలియదు కదా, అంటే లోపలికి వెళ్తుందో బయటకు వెళ్తుందో తెలియదు కదా. నేను పెడతాను కదా అండి, మీకు టెన్షన్ ఎందుకు? మీరు అంటే తీసేసుకొని మీరే పెట్టుకుంటారా? తీసేసుకొని నేనే పెట్టుకుంటా. పెట్టుకున్నాక కూడా మరి నాకు అట్లా ఎట్లా అంటారు? అది ఏం తెలియదు అంటే మీరు అనుకుంటారా? రూమ్కి వెళ్ళాక నేను అన్ని అంటే మీరు పెట్టుకున్నాక మీరు ఇట్లా మీరే అనాలా, నేను అంటానా? సిగ్గులేని ఎదవా, నేనే అంటాను, మీరెందుకు అంటారు? అన్నప్పుడు ఒకవేళ కారితే ఏముందండి, ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు కదా ఇంటికి. అంటే కారితే వెళ్ళిపోరు కాదు, నేను అనేది ఏంటంటే ఒకవేళ నువ్వు ప్రెగ్నెంట్కి ఇట్లా అవుతావు కదా, ప్రెగ్నెంట్ అయితే ఎట్లా అంటే నేను ఒక్కడిని ఒక 2-3 టైమ్స్ చేయొచ్చు నేను? చేయొచ్చు. బాగుంటుందా? బాగుంటుంది. ఫ్రెండ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయలేదా నీకు? నాకు వాళ్ళు చెప్తారు, నువ్వు ఇప్పుడు నువ్వు పక్కన ఉన్నావు కదా, నేను వదిలిపెట్టాలంటే వదిలిపెట్టబుద్ధి అయితే. అవునా, ఫ్రెండ్స్ని అడగాల్సింది ఒకసారి క్లారిటీ. నువ్వు ఉన్నాక ఫ్రెండ్స్ అడగమంటావు ఎందుకు చెప్పు? వాళ్ళు వచ్చారు కదా అందుకే అంటున్నాను. ప్లీజ్ ఏదేమైనా ఒక 2-3 రౌండ్స్ వేద్దాం. అట్లా ఇక్కడ వద్దు, సరే రూమ్కి వెళ్దాం. డైరెక్ట్ పెట్టుకుంటే ఏమవుతుంది? డైరెక్ట్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా ఎలా ఉంటుంది అంటే ఫీల్స్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటాయి. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే చాలా బాగుంటుంది. డైరెక్ట్ పెట్టుకుంటావా? డైరెక్ట్ పెట్టుకుంటా. డైరెక్ట్ పెట్టుకుంటే మళ్ళీ కాదు, ఒకవేళ ప్రెగ్నెన్సీ అయితే? ప్రెగ్నెన్సీ ఎందుకు అవుతుంది, అన్నీ ఆలోచించుకొని చేస్తాం కదా. అంటే కాదు, నిజంగానే ప్రెగ్నెన్సీ రాకుంటే ఏం చేస్తారు లేడీస్? ఇప్పుడు నేను డైరెక్ట్ వచ్చిన డైరెక్ట్ నేను నీకు దగ్గరకు వచ్చిన, ఒక 2-3 రౌండ్స్ వేసిన అంటే అది మొత్తం కారు నీ దాంట్లో పడిపోతుంది కదా, పడ్డప్పుడు ఎట్లా మరి ఫీలింగ్స్? అంటే పడ్డాక నెక్స్ట్ ఏందని? నెక్స్ట్ టైం ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ రాకుంటే ఏం చేస్తావు నువ్వు? ఫ్రూట్స్ తింటాం కదా క్యాజువల్గా, ఫ్రూట్స్ టాబ్లెట్స్ యూజ్ చేస్తారు అంతే, ఇంకేముంటుంది అంతే, ఇంకేముండాలి. అంటే ఇప్పుడు నేను డేట్ వచ్చినా కూడా నేను కలవచ్చా? కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? డేట్ ఉంటే ఎలా కలుస్తారు? అవును కలిస్తే, అవును డేట్ వచ్చినప్పుడు కలిస్తే ఏంటి? చాలా పెయిన్ అవుతుంది కదా. అంటే మీకు పెయిన్ అవుతుంది? చాలా పెయిన్ అవుతుంది. అంటే ఇప్పుడు నువ్వు ఫ్రెష్ అయితే కాదు కదా? లేదు. ఒక 3-4 టైమ్స్ వెళ్ళిపోయాను. అంటే వాళ్ళు చిన్నగా నాది అంటే నేను పొడుగున్నా కదా, నాకు పెద్దగా ఉంటుంది, ఒకవేళ నీకు నొప్పి లేవదా? నొప్పి ఇంకా నొప్పిది ఏమంటారు, సుఖాన్ని చూస్తారు కదా, నొప్పిది ఎవరు చూస్తారు? వందనాలమ్మా నీకు వందనాలమ్మా. అంటే ఆ టైంలో నీకు ఎలా అనిపిస్తుంది ఫీలింగ్స్? ఒకసారి ఫీలింగ్స్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. అంటే ఎట్లా అంటాను